వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రసన్న ఛానల్. చాలా రోజుల తర్వాత నేను మీకు ఒక సింపుల్గా అనపకాయ కుడుములు చూపెట్టబోతున్నాను. అనపకాయ కుడుములు ఏం లేదండి, ఇవి స్టీమ్ బాల్స్ అని అంటారు. ఇది అనపకాయ అనేది ఒక కప్ బాయిల్ చేసినవి తీసేసుకొని దానికి 1.5 కప్ బియ్యం పిండి తీసేసుకోవాలి. ఇంకా సాల్ట్ సరిపడే అంతా వేసేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఈ సీజన్లో అనపకాయ అనేది చాలా దొరుకుతుందండి. ఈ అనపకాయ అనేది వెయిట్ లాస్కి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇవి స్టీమ్ చేసేసుకొని తింటాం కాబట్టి ఇందులో చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేస్తాము. ఇక్కడ నేను గోరువెచ్చని వాటర్ తీసేసుకొని కొంచెం కొంచెం పోసేసుకోవాలి. ఈ వాటర్ అనేది ఒకటేసారి పోసేసుకుంటే మొత్తం ఇట్లా పేస్ట్ లాగా అయిపోతుంది. అలా కాకుండా కొంచెం కొంచెం వాటర్ పోసేసుకుంటే మనం మిక్స్ చేసి వేసుకోవడానికి చాలా ఈజీగా అవుతుంది. ఇక్కడ నేను చూపెట్టే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇష్టమైన షేప్లో ఏ షేప్లో అయినా కూడా మనం చేసుకోవచ్చండి. ఈ కుడుములు అనేవి ఒక రౌండ్గా కూడా చేసుకోవచ్చు, ఇంకా ఓవెల్ షేప్లో అయినా సిలిండ్రికల్ షేప్లో అయినా. ఇక్కడ నేను సిలిండ్రికల్ షేప్లో చేసుకుంటున్నాను. ఇది మొత్తం అన్నీ చేసేసుకోవాలండి. చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మొత్తం అన్నీ. ఇలా పక్కకు పెట్టేసుకున్నాక స్టవ్ మీద ఒక గిన్నె తీసేసుకొని అందులో మనం వాటర్ పోసేసుకొని కొంచెం బాయిల్ అయ్యేంత వరకు ఉంచేసుకోవాలి. స్టీమర్ దాంట్లో ఈ కుడుములు అనేవి పెట్టేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి. ఇది ఒక 10-15 to 20 మినిట్స్ పెట్టేసుకుంటే మన కుడుములు అనేవి రెడీ అవుతాయి. ఈ కుడుములకి మనం గ్రీన్ చట్నీ పెట్టుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. గ్రీన్ చట్నీ ఎలా అంటే దీంట్లో మిరపకాయలను కూడా మనం పెట్టేసుకోవాలి. ఇక్కడ అయ్యావో లేవో అని చూస్తున్నాను. మనం కుడుములని మళ్ళీ ఒక 5-10 మినిట్స్ అలా పెట్టేసుకుంటే మనం వేడి కుడుములు రెడీ అవుతాయండి. ఒకసారి ఇది ట్రై చేసి చూడండి.